ఓం నమో వెంకటేశాయ. హాయ్ అందరికీ. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఏం చెప్పడానికి వచ్చానంటే సప్త శనివార వ్రతం. ఈ వ్రతం అందరూ ఖచ్చితంగా ఒక్కసారైనా సరే ఆచరించాల్సిన వ్రతం. ఎందుకంటే ఈ వ్రతం ఆచరించిన వారికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా, ప్రాపర్టీస్కి సంబంధించి అయినా, అలాగే జాబ్స్కి రిలేటెడ్ అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే క్లియర్ అయిపోతాయండి. నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను ఈ వ్రతం, అలాగే ఈ ఇయర్ కూడా చేశాను. లాస్ట్ ఇయర్ చేశాక అసలు మాకు చాలా మంచి జరిగింది. సో ఈ ఇయర్ కూడా నేను చేస్తున్నాను, మంచి జరుగుతుంది, నమ్ముతున్నాను. ఇంతకుముందు ఈ వ్రతం చేసినప్పుడు కాస్త ఎక్కువ రకాల ప్రసాదాలతో కొంచెం గ్రాండ్గా అయితే చేసుకున్నాను. కానీ ఈ సంవత్సరం అలా కుదరలేదు. ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి నన్ను అంతవరకు చేయనివ్వడు. ఏదో సింపుల్గా నాకు తోచినట్టుగా అయితే నేను చేస్తున్నాను. గ్రాండ్గా చేసిన, సింపుల్గా చేసిన, భక్తి అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆ భక్తితో దేవుణ్ణి నమ్మి అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నప్పుడు లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించడం శ్రేష్టం. ముందుగా వినాయకుడికి పూజ తప్పనిసరి. నేను మా పూజ గదిలో లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన గోమతి చక్రాలు, చిన్న గవ్వలు, యాలకులు, అలాగే పచ్చరంగు కుంకుమ, జవ్వాది, బియ్యం, చిట్టి గాజులు ఇలాంటివన్నీ ఏర్పరచుకున్నాను. మా నాని పూజ చేసేంతసేపు ఓపిక పట్టాడు. పూజ అయిన తర్వాత ఏడుపు మొదలుపెట్టాడు. ఇక గంట ఇచ్చి ఊరుకోబెట్టాను. నా పక్కనే ఉండి గంట కొడుతూ ఉన్నాడు, నేను కూడా పూజ చేస్తాను అని చెప్పేసి. మొత్తానికి నా పూజ అయితే ఇలా జరిగిందండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.